డెంటిస్ట్లుగా మేము చాలా ఎక్కువగా చూసేది ఏంటంటే, ఏవైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకోకుండా ఉండడం వల్ల పెద్ద పెద్ద ఖర్చు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి ఫాలో అవుతారు. అలాంటిది ఏంటంటే, చిన్నగా చిగురు మీద ఉన్న చిన్న చిన్న రెడ్నెస్ ఉండడం వల్ల అది ఏం కాదులే అని అనుకుంటుంటారు. బట్ ఈ చిన్న చిన్న సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిగురు మీద రెడ్ గా లేదంటే బ్లీడింగ్ గమ్స్, పళ్ళ చిగురుల నుంచి రక్తం కారడం అలాంటివి జరుగుతున్నప్పుడు దాన్ని మేము జింజివైటిస్ అంటాం. అది ఆ స్టేజ్ లో వచ్చినప్పుడు మేము ఏదైనా ప్రొసీజర్, ట్రీట్మెంట్, క్లీనింగ్ కానివ్వండి, ఇతరత్ర ఏదైనా క్లీనింగ్, స్కేలింగ్ కానీ చేయించినప్పుడు అది సింపుల్ గా రివర్సిబుల్ అయిపోతుంది. కానీ ఈ జింజివైటిస్ చిగుర్లకు సంబంధించిన బాధ అది అలాగే వదిలేస్తే అది ఎక్కువగా ముదిరిపోయి పెరిడాంటైటిస్ అంటే చిగురు నుంచి ఎముకలోకి ట్రాన్స్ఫర్ అయిపోయి అది ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటుంది. సో ఇలా చేయడం వల్ల ఆ తర్వాత క్రమంలో చూసుకుంటే పళ్ళు లూజ్ అవ్వడము ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది. సో ఈ చిన్న చిన్న మనం ఇబ్బందులు పడినప్పుడే డెంటిస్ట్ ని మనం చూసుకుంటే మనకి ఈ ప్రొసీజర్స్ అన్ని చాలా సింపుల్ గా అయిపోతాయి. సిమిలర్ గా మనం పన్ను పుచ్చిపోవడం కూడా చూస్తే అది చిన్నగా పుచ్చిపోయినప్పుడే మనం వస్తే సిమెంట్ ఫిల్లింగ్ లో అలాంటివి చేసేసుకుంటే అయిపోతుంది. దాన్ని మనం అశ్రద్ధ చేసుకోవడం వల్ల అది ఎక్కువగా పుచ్చిపోయి మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా కొన్ని సందర్భాల్లో కాకపోతే పన్ను తీయడానికి కూడా దారి తీస్తుంది. సో అలా ఈ అజాగ్రత్త వల్ల మనం చాలా వరకు పళ్ళని పోగొట్టుకుంటాం. సో ఈ రెగ్యులర్ డెంటిస్ట్ తో చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న కంప్లైంట్స్ నుంచి మనం సింపుల్ గా ఈ పరిస్థితులని నార్మల్ చేసుకోవచ్చు.